ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నా. నాతో చెప్పొచ్చు కదా. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. పదా వెళ్దాం. వా ఏమి టైమింగ్ రా. కారు ఎందుకు ఆపో? నేను ఆపలే, అదే ఆగింది. ఏమైంది? కాలింది. చూసుకోవచ్చు కదా. గొడవకు రీజన్ ఏంటో చెప్పావు కానీ బాగానే చెప్తావు. ఏమన్నావు? నేనేమనలే. ఇప్పుడు ఎలా? మెకానిక్ కాల్ చేస్తా, వచ్చి రిపేర్ చేస్తాడు. అప్పటి వరకు మీ లోపలికి వెళ్ళి కూర్చుంటారా? మంచిది. ఎలా పోతుంది చూడు ఊపుకుంటూ. హలో అన్నా, అది మా బండి కొంచెం రిపేర్కి వచ్చింది, రాగలుగుతారా? ఇక్కడనే ఓవర్ సర్వీస్ రోడ్. జర ఫాస్ట్గా రండి. సరే అన్న. లోపల కూర్చోమన్నాగా. గాలి రావట్లేదు. మీనే ఇప్పుడు వెళ్ళడం అవసరమా? మీరు నీతోనే మాట్లాడుతున్నా. ఎందుకు అరుస్తున్నావు? సమాధానం రాకపోతే ఇలానే అడుగుతారు. సమాధానం రాలేదు అంటే నీతో మాట్లాడడం ఇష్టం లేదని అర్థం. తెలిసి అడుగుతావో లేదో తెలియక అడుగుతావో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. తెలిస్తే ఎందుకు అడుగుతా? నేను నీకు ఆల్రెడీ అంతా తెలుసు, కానీ ఎందుకు ఊరికే ఈ మ్యాటర్ తీసుకొచ్చి నాకు కోపం తెప్పిస్తున్నావు? నేను కోపడ్డం నీకు అంత ఇష్టమా? రీజన్ ఏంటో చెప్పొచ్చు కదా. అయినా ఆ దరిద్రాన్ని నా నోటితో నేను అస్సలు చెప్పలేను. ఆ విషయం తెలుసుకుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. చెప్పాలి, మన ఇద్దరి మధ్య గొడవకి రీజన్ ఏంటో చెప్పి తీరాలి. చూడు, నన్ను పదే పదే విసిగించకు. చెప్పు 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 అని నాకు చెప్పడం అస్సలు ఇష్టం లేదు. నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేసేయ్. ఛీ. ఇంకెంతసేపు? నాకేం తెలుసు? మెకానిక్ కి కాల్ చేసింది నువ్వే కదా. కాల్ హాఫ్ అన్ అవర్ అయితే నేను కాల్ చేసి వాడు ఎక్కడో నాకేం తెలుసు? ఆయన ఎందుకు కోపడుతున్నావు? నేను కోప్పడలేదు, అడుగుతున్నా అంతే. అది నార్మల్ కూడా అడగొచ్చు, కోపడొద్దు. నాకు ఇలానే వచ్చు. అయినా మెకానిక్ కి కాల్ చేసింది ఫస్ట్ నువ్వే కదా. కాల్ చేసి చేస్తామా? కనుక్కో ఎక్కడున్నాడో. ఛీ. హలో అన్నా, ఎక్కడ? ఇంకెంత టైం? 1 అవరా? సరే ఫాస్ట్గా రండి. ఏమన్నాడు? ఇంకా 1 అవర్ పడుతుంది. ఇంకా 1 అవరా? ట్రాఫిక్లో ఉన్నాడు, టైం పడుతుంది. అబ్బా. సరే మెకానిక్ వచ్చి చెప్పు, మన ఇద్దరి మధ్య గొడవకి రీజన్ ఏంటి? ఇలా నన్ను పదే పదే అడిగి విసిగించావనుకో నేను బస్సెక్కి వెళ్ళిపోతా. వద్దమ్మా వద్దు. ఏ రోజు పెట్టుకున్నావు? ఈను పాటలేను. దీని అమ్మదినమ్మ, దీని వెనుక కూడా కళ్ళు ఉన్నారు బాబు. கைவிரல்கள் மெல்ல மெல்ல பட்டன மத்தி உன் இனிமையான குரலில் கொஞ்சம் அல்லோ
హలో అన్నా చెప్పండి. అమ్మ వాళ్ళు లేడా? తను ఫోన్ ఇక్కడ మర్చిపోయి బయటికి వెళ్ళారన్నా. నేను వచ్చాక చెప్పినా. సరే అమ్మా. ఓకే. అన్నా చెప్పమ్మా. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. మీ బావ ఎవరైనా అమ్మాయిలతో తిరుగుతున్నాడా? లేదే. సరే అన్నా, బాయ్. అమ్మా మీను, అన్నా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో తెలుసు. నిన్న నువ్వు ఆఫీస్కి రావడం చూసా. వాడు ఒక అమ్మాయితో క్లోజ్గా ఉండడం చూసావు, అంతే కదా? క్లోజ్ ఉంటే నేను ఇంతలాగా ఫీల్ అయ్యేదాన్ని కాదన్నా. కానీ తన అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం నేను చూశాను. ముద్దా? అమ్మా మీను, వాడు ఇంతవరకు నిన్ను తప్ప ఏ అమ్మాయిని ముట్టుకోలేదు. నువ్వేమో ముద్దు పెట్టుకున్నాడు అంటున్నావు. నా కళ్ళతో నేను చూశానన్నా ఆఫీస్లో. నా బాధ చెప్తుంటే మీకు నవ్వొస్తుందా? నేను నవ్వుతుంది నువ్వు చెప్పిన దానికి కాదు, నువ్వు మా ఓడిని ఎంతలా అర్థం చేసుకున్నావా అని. అంటే నేను ఇప్పుడు తనని తప్పుగా అపార్థం చేసుకున్నానా? కాదా మరి? అమ్మ మీను, ఒక్కొక్కసారి కళ్ళతో చూసింది కూడా నిజం కాదు. అంటే నేను నిన్న చూసింది నిజం కాదంటారా? కాదు, చెప్పా కదా వాడు నిన్ను తప్ప ఏ అమ్మాయిని టచ్ చేయలేదని. అలాంటి వాడు ఆ అమ్మాయిని కిస్ చేశాడంటే ఎలా నమ్ముతున్నావు? నీకు విషయం తెలుసా, వాడు ఆఫీస్లో ప్రతి అమ్మాయిని అక్క లేదా చెల్లి అంటాడు. మీరు చెప్తుంది నిజమా అన్నా? అవును, వాడు నీ లైఫ్లో రావడం నువ్వు చేసుకున్న అదృష్టం. వాడు మాట్లాడే మాటల్లో సగం నీ గురించే ఉంటుందమ్మా. అలాంటి వాడిని అబద్ధం చేసుకుని వదులుకోకమ్మా. వాడు వచ్చాక కాల్ చేయమని చెప్పమ్మా. సరే అన్నా. సారీ. ఏమైంది? ఏం లేదు, ఊరికే. అమ్మా మానటి నీకు తాండం. నువ్వే గొడవ పడతావు, నువ్వే వచ్చి సారీ చెప్తావు. సెకండ్కి ఒక క్యాటర్ చూపిస్తున్నావా? రోడ్ మీద వెళ్తే నిమ్మకాయలు దగ్గర పక్కనే కూడా ఉంది, వెళ్దాం. హే, నేనేం నిమ్మకాయ తొక్కలేదు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల. అవ్వా అవ్వా, మిస్అండర్స్టాండింగా? నిన్న నుంచి మొత్తుకున్నా కదా మన ఇద్దరి మధ్య గొడవకి రీజన్ ఏంటని. ఒక్కసారి అని చెప్పొచ్చు కదా. అంటే నేను నిన్న మీ ఆఫీస్కి వచ్చాను. నువ్వు ఒక అమ్మాయి కళ్ళల్లో నలక పెడుతుంటే తీస్తున్నావుగా, దాన్ని నువ్వు ముద్దు పెడుతున్నావేమో అనుకున్నా. అందుకే గొడవ పెట్టుకున్నా. ఏ దేడ్, నిన్న నుంచి మొత్తుకున్నప్పుడు ఒక్కసారి అని చెప్పొచ్చుగా. ఇది ప్రాబ్లం, ఇది రీజన్ అని చెప్పొచ్చుగా. క్లారిటీ ఇచ్చావనిగా. సారీ. నేను యాక్సెప్ట్ చేయను. వెళ్తానో వెళ్ళు మీ అమ్మ వాళ్ళ ఇంటికి, వెళ్ళు పో. నీ వల్ల నా దిమాగ్ ఖరాబ్ చేసుకున్నా. నీకు నాకు బ్రేకప్. ఏంటి బ్రేకప్? నీ సంగతి చెప్తాను. బ్రేకప్ కావాలా? ఏం చేస్తున్నావు? బ్రేకప్ కావాలా? బ్రేకప్ సారీ కావాలా? సారీ 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 సారీ. చెప్పు ఇప్పుడు, బ్రేకప్ కావాలా? నేను వదిలి ఉండలేను. బ్రేకప్ చెప్తానా? నేను కూడా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. సార్, సార్ మీ రొమాన్స్ అయిపోతే కార్ రిపేర్ చేస్తా. అవును, ఆఫీస్లో మ్యాటర్ ఎవరు చెప్పారు? రఘు అన్నయ్య. అంటే వేరే వాళ్ళు వచ్చి చెప్పే వరకు నాకు చెప్పు. వద్దు, వెళ్ళిపో మీ అమ్మ వాళ్ళ ఇంటికి. సరే, కారు ఆపు, వెళ్ళిపోతా. ఏ వద్దు. అద్ది అలా రా దారికి.